వీడియోలో ఉన్న ప్రోడక్ట్స్ మీకు నచ్చాయా? వాటి గురించి మరింత డీటెయిల్స్ కోసం కింద లింక్ ని క్లిక్ చేయండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. నేను టాబ్లెట్ తీసుకొని పోయేలోపే నాన్న పడిపోయి ఉన్నాడు రా. అమ్మ నేను హాస్పిటల్ తీసుకొచ్చాం రా. హార్ట్ అటాక్ అని చెప్తున్నారు రా డాక్టర్లు. నువ్వు తొందరగా వచ్చేరా ఇంటికి. నీ యవ్వ ఈ పేస్ట్ అయిపోనే లేదు, మళ్ళీ కొత్త పేస్ట్ తీసిండ్రు. అరే ఉన్న సబ్బు ఈడనే ఉంది, మళ్ళీ కొత్త సబ్బు తీసిండ్రు. ఈ నెలకు సరుకులకైతే పైసలున్నాయి. అరే ఆ జాకెట్ కుట్టిన పైసలు పద్మ ఇంక ఇయ్యలే. ఇయ్యాల దాన్ని అడగాలి. వసేవ్, మన సంసారం అంతా ఈ సబ్బులకు పేస్ట్లకే సరిపోతుంది. జర చూసి వాడురి. 2 పూటలు సబ్బరిగా దాకా రుద్దుతాడు, మళ్ళీ మమ్మల్ని అంటాడు. నీ బంగారు కొడుకు రాత్రి 2 గంటలకు సోలుక్కుంటూ వచ్చిండు. పోయాన్ని లేప ముందు. రై నిఖిలో, రై నిఖిలో బేటా లేవు. రై లేరా, 12 అయితాందిరా. అరే మస్తు తిరుతుందిరా, లేవరా. తలనొస్తాంది, తిరలేదు, ఏం లేదు నాడు. అరే అమ్మ ఉప్మా చేసిందిరా. ఇప్పుడు ఆ బొక్కలు ఉప్మా కోసం నేను లేవాలా? నేను లేవాన్. రే లత్కోరు కొడక, తినే తింటాం అనేది అంటాం. 12 కొట్టిన దాకా ఎవడన్నా వంటడారా? బాధ్యత అనేది ఉన్నదారా నీకు? ఇట్లయితే ఎట్లా బతుకుతావురా? నాకేమైతుంది, మా నాన్నున్నాడు, ఏమవ్వదు. జీవితాంతం మీ అయ్యని ముట్టికాడనే ఉంటాడు. మరి ఏ బిత్తిరిదానా, వాడిని వదిలిపెట్టి నేనే అడిగిపోతా. ఓ అయ్య కారిపోతుంది. అయ్యా కొడుకు అయ్య మీద, అయ్య కొడుకు మీద జెలస్ అవుతుందానే మీకు? నానా ఒక్క 5,000 కావాలి నానా. అది ట్యూషన్ ఫీ కట్టాలి, ఇవాళనే లాస్ట్ డేట్. సరేరా నేను చదువుతాది, నువ్వు పోయి మొహం గడుగు. ఇగో ఆ ఉప్మా నువ్వే తిని నాకు 2 గుడ్లు పోలే, ఆకలి అవుతుంది. గుడ్లు బొర్రేట గుడ్లు. నిన్ను బోర్ల బొక్కలేసి కొట్టేటో లేక ఇట్లా తయారైనావు నువ్వు. నాటి ఎప్పుడు ఇలానే అంటది. నీ వల్లనే ఇట్లా తయారైండాడు. వాడు పైసలు అడగగానే ఎందుకు దేనికి అని అడగడం తెలియదు నీకు? ఏ కోచింగ్ అని చెప్పిండు కదా, మళ్ళీ ఏంది అడిగేది? గట్లనే చెప్తాడాడు. తాగి తందన ఆడతాడేమో, నీకేమన్నా ఎరకనా? నువ్వు గట్టిగా అడగవాన్ని, ఆడేమో గిట్లా తయారయ్యండు. రాత్రి ఫుల్లుగా తాగొచ్చిండు వాడు. సోయలేదానికి ఏ వయసులో ఉన్న పోరాడు గా సరదాలు ఉండవా చెప్పు? వాడేమన్నా చెడిపోతాడా? వాడి వయసోళ్ళు బయట ఎట్లున్నారో తెలియట్లేదు నీకు అసలు. సుఖం నువ్వే చెడగొడుతున్నావాన్ని. ఏంది అంకుల్, ఏందో బాగా రాత్తారు? ఏం లేదురా, పెట్రోల్కి పైసలు పెరిగినాయి, పప్పు ఉప్పులు పెరిగినాయి, కూరగాయలు గిట్రా పెరిగినాయి, అన్నింటికి ఖర్చులు పెరిగినాయి. కానీ నా జీతం మాత్రం 7 ఆడనే ఉన్నది. అవును అంకుల్, బీర్ రేట్లు కూడా 50 రూపాయలు పెంచిరు, మందు రేట్లు 40 రూపాయలు పెంచిరు. మస్తు కష్టమవుతుంది అంకుల్ ఆ వైన్స్ దిక్కు చూడాలంటే. ఒకప్పుడు జేబులో 500 ఉంటే మస్తు ధైర్యంగా ఉండేటిదిరా. అరే ఇప్పుడు 10,000 ఉన్నా గానీ కాళ్ళు చేతులు వణుకుతున్నాయిరా ఈ ఖర్చులు చూసి. అవును అంకుల్, ఒకప్పుడు 1000 రూపాయలు పెడితే కాటన్ బీర్లు వచ్చేటి. ఇప్పుడు 2000 పెట్టినా రావట్లే. ఒక మధ్య తరగతోడు ఎట్లా తాగుతాడు అంకుల్ మందు గిట్లయితే? అరే మీ అయ్యేం చేస్తాడ్రా? లేడా అంకుల్, 2 సంవత్సరాల కింద చచ్చిపోయిండు అంకుల్. అయ్యయ్యో, ఎట్లా చచ్చిపోయిండ్రా? లిక్కర్ కి లివర్ కి జరిగిన పోరాటంలో వీర మరణం పొందాడు అంకుల్. రై నువ్వు పని చేయరా. ఏమైంది అంకుల్? నువ్వు లేవరా, నువ్వు లే. ఒకసారి అటు తిరుగు, ఒకసారి అటు తిరుగు. అట తిరగరా. అమ్మా, మీ అయ్యా ఒక గిఫ్ట్ ఇచ్చిండ్రా, ప్రేమ తట్టుకోలేకపోతున్నా. అన్బేరబుల్ లవ్ రోయ్. అరే నిఖిల్ రా. నానా నువ్వు కోచింగ్ పైసలు అడిగినావు కదా 5,000, ఇంకో ఇవి తీసుకెళ్ళి మీ అమ్మకి బీపీ గోళీలు, నాకు షుగర్ గోళీలు పట్టరా. సరే నాన్న, ఇంకేమైనా కావాలనా?
కావాలరా. ఏంది నాన్న? ముందు ఇంతో తిరుగుడు బంద్ చేయి. పద వస్తానా? లిక్కర్ అంట, లివర్ అంట, సన్నాసేదవని. రే 5,000 ఉన్నాయి. ఎంత నడుస్తుందిరా బెట్? అరే అరే ఎందుకురా ఇవన్నీ? ఇప్పటికే మస్తు అప్పులను ఆపేరా ఇప్పటికైనా. ఏయ్ ఒక బెట్టు కొట్టని అందరివి తీర్చేద్దాం మొత్తం అప్పులు. మామ మా దోస్తుగాడు ఒక్కటే అడుగుతుండ్రా పైసలు. ఎప్పుడు ఇస్తావురా వానికి? ఇంకా వాడు మా ఇంటికి వచ్చేటట్టుండ్రా. ఏయ్ ఏమన్నా తెంకపోతున్నా నా పైసలు? ఆయన తాగి తిన్నప్పుడు తెలియదారా? ఇప్పుడు మానే మాట్లాడుతున్నావు ఇవన్నీ. మామ అట్లాంటివేంద్రా? వాడైనా ఎన్ని రోజులు ఆగుతాడ్రా? ఆగకపోతే దేనిలో దూకి సావమని వాడిని. ఆయన మిత్తి కూడా ఇస్తా అని చెప్పినా గారా? ఈ బెట్ కూడా వర్కౌట్ కాకపోతే ఏంద్రా నీ పరిస్థితి? ఎట్లా కడతావు ఈ పైసలన్నీ? మా నాన్నున్నాడు, ఆయన్నే చూసుకుంటాడు. నువ్వు ఎక్కువ మాట్లాడకు. ఈ పైసలు తీసుకో. ఈ పైసలు తీసుకుని అమ్మకి నాన్నకి టాబ్లెట్ తీసుకుని ఇంటికి వచ్చి నేను హారికాన్ కలిసిస్తా. పోయిగా మాట్లాడేది. అమ్మా ఎట్లా? పైసల్ 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 పైసల్. ఏందే రోజు రోజుకి అందం పెరిగిపోతుంది? ఫేర్ అండ్ లవ్లీ గట్టిగా పూతున్నావులే. ఏమైంది? జల్దీ రమ్మను. ఏంది కథ? ఏమైతుందిరా అసలు? ఎందుకింత దిగజారిపోతున్నావు లైఫ్లో? క్యాష్ బీ నుంచి నాకు మెసేజ్ వచ్చింది. నీ ఫొటోస్ మాఫ్ చేసి నీకుడున్న ఫొటోస్ నాకు పంపించిరు. వీడు పెద్ద ఫ్రాడ్ అని, డబ్బులు ఎగ్గొడతారని అంటున్నారు. నాకు ఎట్లా అనిపించిందో తెలుసా? ప్రాణం పోయినంత పనైంది. ఏం మాట్లాడవేంది నిఖిల్? నువ్వు ఇట్లనే అప్పులు చేసుకుంటూ తాక్కుంటూ పైసలన్నీ దుబారా చేసుకుంటూ ఉంటావా? రెస్పాన్సిబిలిటీ ఎప్పుడు తీసుకుంటావురా? ఏ ఆపే. రెస్పాన్సిబిలిటీ అంట రెస్పాన్సిబిలిటీ. ఇన్ని రోజులు బాగానే ఉన్నాం, మస్తు పైసలు సంపాదించిన. నా సర్కిల్లో ఎవ్వడు చూడనని పైసలు నేను చూసిన. అయినా ఈ 9 to 5 కూలి పని నాతో కాదు. ఆ కూలి పైసల కోసం నేను పని చెయ్యా. ఈజీ మనీయే నా గోల్. అన్నీ సెట్ అయితే మళ్ళా జాక్పాట్ కొడతా. వెయిట్ చెయ్యి. అమ్మ కొంచెం డౌన్ అవ్వగానే అందరూ మోటివేషనల్ స్పీకర్లు అయిపోతారు. నిఖిల్, మన కోసమే చెప్తున్నారా? నాకు జీవితాంతం నీతో కలిసి ఉండాలనుంది, నీతోనే బతకాలనుంది. ఇలా ఈజీగా వచ్చే మనీ ఎక్కువ కాలం నీతో ఉండదురా. మా ఆఫీస్లో వేకెన్సీస్ ఉన్నాయి, నేను మాట్లాడతా. కలిసి కష్టపడి సంపాదిద్దాంరా. ఈ షార్ట్ కట్స్ మనకొద్దు. మీ అమ్మకి మీ నాన్నకి ఇవన్నీ తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరురా. ఈరోజు నా వరకు వచ్చింది, రేపు పొద్దున మీ ఇంటి వరకు వస్తే ఏం చేస్తావు? ఏయ్ ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. అయినా నాకేమన్నా మా నాన్నున్నాడు, ఆయన చూసుకుంటాడు. నువ్వెక్కువ ఆలోచించి దిమాగ్ ఖరాబ్ చేసుకోకు, సరేనా? పో, నేను పోయేస్తా. చెప్పే. అరే నిఖిల్, నాన్న చనిపోయారా? నేను టాబ్లెట్ తీసుకొని పోయేలోపే నాన్న పడిపోయి ఉన్నాడు రా. అమ్మ నేను హాస్పిటల్ తీసుకొచ్చాం రా. వచ్చేలోపే ప్రాణం పోయిందిరా. హార్ట్ అటాక్ అని చెప్తున్నారు రా డాక్టర్లు. ఇంటికి తీసుకెళ్తున్నాం రా. నువ్వు తొందరగా వచ్చేరా ఇంటికి. అమ్మ నేను హాస్పిటల్ తీసుకొచ్చాం రా. వచ్చేలోపే ప్రాణం పోయిందిరా. హార్ట్ అటాక్ అని చెప్తున్నారు రా డాక్టర్. ఇంటికి తీసుకెళ్తున్నాం రా. మీరు లేకుండా మేము ఎలా బతకాలండి? అయ్యో నా రాత. అయ్యో ఏంటండి మా బతుకులు ఎందుకండి మీరు లేకుండా? గిట్లా అయితే ఎట్లా బతుకుతావురా?
నాకేమవుతుంది మా నాన్నున్నాడు ఏమవ్వదు. నువ్వు కోచింగ్ పైసలు అడిగినా కదా 5,000. నాకేమవుతుంది మా నాన్నున్నాడు. మమ్మల్ని అన్యాయం చేశాడమ్మా. మేము అన్యాయం చేసామమ్మా. అమ్మా. మేము ఎట్లా బతకాలమ్మా? ఎన్నిసార్లు కాల్ చేసావా వానికి? ఫస్ట్ నిఖిల్ ఎవడరా? సార్ మావాడే సార్, చెప్పండి సార్. 2 లక్షలు తీసుకున్నాడు మీ వాడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు. ఏంది సంగతి? సార్ ఎట్లదన్నా చేసి కట్టేస్తాం సార్. ఇప్పుడేం డిస్టర్బ్ చేయకండి సార్. వాళ్ళ నాన్న చనిపోయింది సార్, ప్లీజ్ సార్. చనిపోతే మాకేందా? మా పైసలు మా మొహలు కూడా పోతాం మేము. మాకేం సరదా నేను నీకు? మాకేం పని లేదనుకున్నావు మీ చుట్టూ తిరిగానికి? సార్ మీకు దండం పెడతాను సార్, ఒక్క వారంలో టైం ఇయ్యండి సార్, ప్లీజ్ సార్. ఎట్లనన్నా చేసి కట్టేస్తాం సార్. నువ్వు పోయి ఆ బండి తీసుకొని రావా? ఓకే సార్. సార్ 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 ప్లీజ్ సార్, ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. వారం రోజులే టైము. ఒక్క రోజు లేట్ అయినా ఇల్లు మొత్తం ఆగం చేసి చెప్తాను నేను. వచ్చి పైసలు కట్టి బండి తీసుకొని పోరి. రే వాడు పైసలు కట్టినా? చూసావు నిఖిల్, మనిషి జీవితం ఎంత చిన్నదో. ఒక్క రోజులోనే అన్నీ మారిపోయాయి. ఒక భార్యకి తన భర్త లేడు, ఒక కొడుకుకి అతనే సర్వస్వం అనుకున్న నాన్న లేడు. మీ నాన్న చనిపోయిన రోజు అందరూ ఏడ్చారా? మీ అమ్మ, మీ చుట్టాలు, చుట్టుపక్కన వాళ్ళు. ఆఖరికి ఒక 4-5 సార్లు కలిసి నేనే తట్టుకోలేకపోయాను. నువ్వు ఎలారా ఒక్క చుక్క కన్నీళ్ళు కూడా రాకుండా ఆపుకున్నావు? ఏడ్చే నిఖిల్, కొంచెం భారం తగ్గిద్ది. నువ్వు ఎంత మొండోడువో నాకు తెలుసు. అలానే మీ నాన్నంటే ఎంత ఇష్టమో కూడా నాకు తెలుసు. ఎందుకురా అలా ఉండిపోయావు? ఏడ్చేరా, నీ బాధ మొత్తం పోయే వరకు ఏడ్చే. మా నాన్న నన్ను వదిలేసి వెళ్ళినప్పుడు ప్రపంచం అంతా తలకిందులు అయిపోయింది. నా ధైర్యం, నా తెగింపు, నా మొండితనం అన్నీ తీసుకెళ్ళిపోయడానికి ఏం మిగలేదు. జీరో. ఇప్పుడు ఏం మిగలేదు. మీ నాన్న నిన్ను వదిలేసి వెళ్ళిపోయారా? అది యాక్సెప్ట్ చేయి. నువ్వు ఏం చేసినా మళ్ళీ తిరిగి రారు, మళ్ళీ నీకు కనిపించరు. ఆయన ఉన్నన్ని రోజులు నీకేం కావాలన్నా ఆయన స్తోమతకు మించే నీకు ఇచ్చారు. నువ్వు ఏం చేసినా ఎప్పుడు ఏం అడగలేదు. ఇప్పుడు నీ ఫ్యామిలీ లైఫ్ నీ చేతుల్లో ఉంది. నువ్వు రెస్పాన్సిబుల్ అయ్యే టైం వచ్చింది. ఆగిపోకు. ఆ చెత్త బెట్టింగ్లు, తాగుడు అన్నీ బంద్ చేయు. నీ బ్యాక్లాగ్స్ మళ్ళీ క్లియర్ చేయు. ఎక్కడ ఆపేసావో అక్కడి నుంచే మళ్ళీ మొదలుపెట్టు. నీ గోల్స్ మీద ఫోకస్ చేయి. టార్గెట్స్ పెట్టుకో. అమ్మని బాగా చూసుకో. నీతో నేను కూడా ఉంటారా? ఈసారి నువ్వు పక్కా గెలుస్తావు.
నిఖిల్ నాన్న నిఖిల్ చాలా గర్వంగా ఉందిరా నిన్ను ఇట్లా చూస్తుంటే. నా ఛాతి చూడు ఆనందంతో నిండిపోయింది. ఎందుకు ఏడుస్తున్నావు నాన్న? నేను నీతో లేనేనా? పిచ్చోడా, నేనెక్కడికి వెళ్తానురా? ఆ భగవంతుడు చల్లగా చూస్తే ఓ సంవత్సరంలో మళ్ళీ నీ ఇంట్లో నీ బిడ్డగా పుడతానురా. అమ్మని జాగ్రత్తగా చూసుకో. ఆ పిల్ల హారిక నీకు కష్టాల్లో తోడు నీడగా నిల్చుంది. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఇలాగే జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఆగకుండా ధైర్యంగా ముందుకు సాగిపో. నేను నీ పక్కన లేకపోయినా నా ఆశీస్సులు ఎప్పుడూ నీకుంటాయి. జాగ్రత్త బిడ్డ, వెళ్ళొస్తా. బాయ్. ఒక్కసారి మళ్ళీ కనిపించినా, ఒక్కసారి చేసుకుంటున్నా. ఒక్కసారి కనిపించు. మీ తల్లిదండ్రులని వాళ్ళు మీ పక్కన ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి. లైఫ్లో సెటిల్ అయ్యాక చూసుకుంటా, పెద్ద ఇల్లు కొని గిఫ్ట్ ఇస్తా, నేను ఏదైనా సాధించి ప్రూవ్ చేస్తా అని వాళ్ళతో టైం గడపకుండా ఉండకండి. ఎందుకంటే మీరు అన్నీ సాధించే టైంకి మీ పేరెంట్స్ మీ పక్కన ఉండకపోవచ్చు. ఈ లైఫ్ చాలా అన్ప్రెడిక్టబుల్. ఎవరికైనా ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. అర్జెంటుగా వెళ్ళి మీ పేరెంట్స్ని హగ్ చేసుకొని హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేయండి. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఈజ్ మై రిమైండర్.